అక్రమంగా ధనాన్ని సేకరించేదానికి ప్రయత్నం చేయొద్దండి. ఎంత కావాలంత పరమాత్ముడు ఇస్తాడు. ప్రపంచంలో ఎంతో ఉంది, అయితే ప్రాప్తి నీకు భగవంతుడు ఎంత రాసినాడు అంతే దొరుకుతుంది, ఎక్కువ దొరకదండి. ఒకసారి శివుడు పార్వతికి చెప్పుకుంటూ ఉన్నాడు, చూడి ఆ బీదవాడికి ప్రాప్తే లేదు, ఎంత కష్టపడుతున్నాడు, అదృష్టహీనుడు, నష్టజాతకుడు అని. పార్వతి బలవంతం చేస్తుంది, ఏమండి వాడిని చూస్తే అయ్యో అనిపిస్తుంది, ఎట్లయినా చేసి మనకి ఏమైనా కొంచెము మేలు చేయండి. పార్వతి ప్రాప్తి లేదు, మనకి ఎందుకు బాధపడతావు నీవు? లేదండి, ఏమైనా మేలు చేయండి. సరే నీ ఇష్టం. ఒక మార్గంలో వస్తున్నాడు వాడు అడవిలో. శివుడు తన శక్తి చేత ఒక బంగారు నాణ్యముల మూటను సృష్టి చేస్తాడు దారిలో. పెద్ద కొండ మీద కూర్చొని చూస్తున్నారు శివపార్వతి. వాడు అంత దూరం బాగా హాయిగా వచ్చి ఇంక కొంచెంలో మూట ఉంది, మూట చూడాలి వాడు. అంత లోపల వానికి మనసులో ఒక ఆలోచన వచ్చింది, ఎవరూ లేదు ఇక్కడ, నేను ఒక్కడ కళ్ళు తీసుకొని ఎంత హాయిగా పోతున్నాను, కళ్ళు మూసుకొని పోతే ఎంత బాగుంటుందో చూస్తాను, కళ్ళు మూసుకొని నడవగలనా లేనా టెస్ట్ చేసుకుందాం. కొద్ది దూరంలో ఉంది ఆ గంట. మనశ్చంచలమైంది. ఆ దగ్గరకు వస్తేనే కళ్ళు మూసుకున్నాడు. ఆ గంట దాటిన తర్వాత కళ్ళు తీసినాడు. అబ్బాబాబా, కళ్ళు మూసుకొని కూడా నడవగలను, వా ఎటువంటి కళ్ళు 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 లేకున్నా నేను నడవగలను, చాలా బుద్ధిమంతుడు అనుకుంటూ పోతున్నాడు. శివుడు పార్వతి, ప్రాప్తి కావాలి ప్రతిదానికి, ప్రాప్తి కలుగు చోట ఫలమిచ్చు దైవంబు, ప్రాప్తి లేని చోట ఫలము లేదు. పార్వతి వానికి ప్రాప్తి లేదు, ఏమి మేలు చేసినా వాని కర్మజీవి అనుభవించాల్సింది అనుభవిస్తున్నాడు.